మన ఇద్దరికి పెళ్ళైంది కదా, ఏం కొత్తగా లేదా? నాకు కొత్తగా అయితే ఏం అనిపించట్లేదే. నాకేంటి కొత్తగా వింతగా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. దొరకదు దొరకదు అనుకుంది దొరికింది అనుకో, ఇలాగే ఎక్సైట్మెంట్ గా ఉంటుంది. రష్మి, ఎన్నాళ్ళు నువ్వు కష్టపడింది చాలు, ఇంట్లో హ్యాపీగా కూర్చో, నన్ను బాగా చూసుకో, బాగా చూసుకో, అంతే. అలాగే సుధీర్. సుధీర్ గారు, ఏంటి మేనేజర్? ఏం లేదండి, డి జబర్దస్త్ బ్యాలెన్స్ చెక్లు ఇచ్చేద్దామని వచ్చాను సార్. థ్యాంక్ యూ సార్, ఇన్నాళ్ళు మా బ్యానర్ లో వర్క్ చేసినందుకు చాలా సంతోషం సార్. ఇన్నాళ్ళు ఏంటండి, ఇంకెప్పుడు పని చేస్తూనే ఉంటాను. ఇక చేయలేరు కదా చేయకపోవడం ఏంటి? అవును సార్, డి నుంచి జబర్దస్త్ నుంచి పర్మనెంట్ గా పీకి పడమని రష్మి గారు చెప్పారు కదా సార్. రష్మి రష్మి సుధీర్, ఏంటి నన్ను డి నుంచి జబర్దస్త్ నుంచి పీకమని చెప్పావంట? అసలు మళ్ళీ నుంచి పీకమని చెప్పావంట? అవును సుధీర్, ఇన్ని రోజులు నువ్వు కష్టపడింది చాలు, ఇక నుంచి నన్ను బాగా చూసుకో, ఇంటిని బాగా చూసుకో, మిగతా నేను చూసుకుంటా. ఏంటి రాత్రి నేను చెప్పిన డైలాగులు తెల్లారు నాకే చెప్తున్నావు? లేకపోతే ఏంట్రా, నేను యాంకరింగ్ మానేసి ఇంట్లో కూర్చోవాలరా నేను? రే పనికి మానలోడా, నేను ముఖానికి రంగేసుకునేటప్పుడు నువ్వు ఊర్లో లాగేసుకొని తిరుగుతున్నావురా. బచ్చా సువర్ కా బచ్చా బచ్చాకి తిడుతున్నావు అంటే? సంతోషించు. రష్మి, నీ వెర్షన్ ఏంటో నీ ఏరియాస్ ఏంటో నాకు అర్థం కావటం లేదు. నీకు అర్థమయ్యేది? అరే నేను జబర్దస్త్ కు రాకముందు అందరు నన్ను నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు రష్మి అని అడిగేవాళ్ళరా. నేను జబర్దస్త్ కు వచ్చిన తర్వాత సుధీర్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు రష్మి అని అడుగుతున్నారా. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? అందుకేరా ఇంటికొచ్చి ఫ్రస్ట్రేషన్ తో 3 సంవత్సరాల నుంచి నీ ఫోటోకు మేకులు కొడుతూనే ఉన్నాన్రా. నా ఫోటోకి మేకులు కొడుతున్నావా? అవునరా, సగం నా రెమ్యునేషన్ మేకులకే సరిపోయిందిరా. ఈ మేకులకి నువ్వు ఫేమస్ అవ్వడానికి నన్ను వాడుకున్నావు కదరా దరిద్రుడా. నా పేరైతే వాడుకో ఎప్పుడు మొదలు పెట్టావో నీకు పేరు వచ్చింది, రెమ్యునేషన్ వచ్చింది. నాకేమొచ్చిందిరా బీపీ తప్ప. అందుకే డిసైడ్ అయ్యా, మేకులు కొట్టాల్సింది నీ ఫోటో కాదు, నిన్ను పెళ్లి చేసుకొని నీ జీవితానికే మేకు కొట్టాలని ఫిక్స్ అయ్యాన్రా. నువ్వు నన్ను ప్రేమతో చేసుకోలేదా? ప్రేమతో కాదురా, పగతో చేసుకున్నాడ్రా పనికి మానోడా. అడిగా ఎదలోనయనడిగా కదిలే క్షణమా చెలియేదని. సుధీర్ గారు ఏం మేనేజర్ గారు? 16వ తారీఖు రేష్మి గారు డేట్ కావాలండి. రేష్మి డేట్ కావాలంటే నన్ను అడుగుతావంటే? దాని మేనేజర్ అడుగు. రేష్మి గారు మేనేజర్ ని పీకి పడేసి మిమ్మల్ని మేనేజర్ పెట్టుకున్నారంటగా, మీకు చెప్పలేదా? నన్ను మేనేజర్ గా పెట్టుకుందా? ఇగో ఆ డేట్ ఏదో చూసి చెప్పండి, నాకు ఫోన్ చేయండి మీరు. రేష్మి ఏంటి రష్మి, ఏంట్రా కుక్కలా అరుస్తున్నావు? పెళ్ళైన 2వ రోజే కుక్కడా? నీ మేనేజర్ పీకేసి నన్ను మేనేజర్ గా పెట్టుకున్నావు అంట? అవును, ఇంట్లో ఉండి ఏం పీకుతావురా? ఆ పని కూడా చేయలేవరా నువ్వు? అర్థమైంది. నీ టార్గెట్ నేనని తెలిసిన తర్వాత నీ ఇంట్లో ఉండను, నీతో ఉండను. సుధీర్ సారీ చెప్పిన ఆగనే. బ్యాగ్ తీసుకొని వెళ్ళమని చెప్తున్నా. చల్ హట్ నికాల్ घर से निकाल, बाहर निकाल. ఏంట్రా నిన్న పెళ్ళైంది, అప్పుడే బ్యాగ్ పట్టుకుని బయటకు వచ్చేస్తున్నావు? అరే రాంప్రసాద్, రష్మి నన్ను ప్రేమతో పెళ్లి చేసుకోలేదురా, పగతో పెళ్లి చేసుకుందిరా. పగతోనా? దాని వేరియేషన్ మామూలుగా లేదురా, దాంతో నేను ఉండలేనురా. బయటికి వెళ్ళి ఎక్కడైనా ఉంటాను రా. బయటికి వెళ్ళొద్దురా, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళావు అనుకో, సుధీర్ వదిలేసి రష్మి అన్నారా, రష్మి వదిలేసి సుధీర్ అంటారా. వేరే వెర్షన్ చూపిస్తుందిరా. అది ఎన్ని వర్షాలు చూపించినా బాతులోకి లేడు, బయటికి రావద్దు. నీ మిత్రుగా చెప్తాను, లోపలికి వెళ్ళిపో ప్లీజ్. బొంగేం కాదు, ఇప్పుడే నన్ను సీనియర్ టీమ్ లీడర్ చేశాడు, ఇటు మళ్ళీ బయటకు వస్తే మాకు టీమ్ లీడర్ ఎవడు. నేను బయట రాకుండా చూసుకుంటా, అసలు రానేవని అంతే. ఏంట్రా పనికి మాలన్నాడు, బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయా, మళ్ళీ ఇంటికి వచ్చాయరా? ఎంత బాధైనా బాతులో పడగాని బయట మాత్రం రావద్దురా.
అడిగా అడిగా ఎదలోనడిగా కదిలే క్షణమా. ఏంట్రా ఓ పరిగెత్తుకుంటూ వెళ్ళి బాత్రూమ్ వెళ్ళి డోర్ వేసుకున్నావు, మాట్లాడవేంట్రా? మౌనమే అంగీకారం. హెయిర్ ని అలా అనుకో, హెయిర్ ని అలా అనుకో, కిరోసిన్ పెట్టి హెయిర్ ని తగలబెట్టేస్తాను ఏమనుకుంటున్నావు? రష్మి ఆ. చెప్పు, నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు మేడం. నాకుంది మేడం. నిన్ను అడిగానా? నేను నిన్ను అడిగానే అంటున్నా. ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఒక్క ఫోన్ చెయ్యి, నేను వచ్చేస్తా. మిగతా వాళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం. అలాగే. వస్తాను రష్మి. నన్ను చాలా బాధ పెట్టావురా, ఇక నుంచి నా చేతిలో ఉంటదిరా నీకు. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన, మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన. ఇంకెక్కడ నిలబడ్డా తడుగుడ్డ ఇంటికి. తడిగుడ్డ పెట్టాలా? ఆ నీకు మైండ్ ఏమైనా తప్పిందంటే నేను సెలబ్రిటీనే. నువ్వు నన్ను పెళ్లి చేసుకోక ముందు సెలబ్రిటీరా, ఇప్పుడు చేసుకున్న తర్వాత నా సెల్లు బ్యాటరీ. ఆడదానమని ఊరుకుంటుంటే నాటకాలు చేస్తున్నావు. ఏంటి ఇలా కొడుతున్నావు? స్కూల్లో టీచర్ అని ఎప్పుడు నన్ను కొట్టలేదు. టీచర్ కొట్టి ఉంటే ఇలా ఉండేవాడి కాదురా దరిద్రుడా. పుస్తకాలు పట్టుకున్న టైంలో పూలు పట్టుకొని తిరిగినట్టున్నావు దరిద్రుడా. నన్ను కొట్టేదాకా తడిగుడి పెట్టేదాకా వచ్చిందంటే నేను ఇంట్లో ఉండనే, నేను వెళ్ళిపోతాను. चल हट, निकाल, मेरे घर में एक दिन भी नहीं रहना तू, चल हट. ఎక్కడ రా బ్యాగ్ తీసుకెళ్తున్నావు? శ్రీను, రష్మి నన్ను ప్రేమతో పెళ్లి చేసుకోలేదురా, పగతో పెళ్లి చేసుకుందిరా. ఆశ్రమంలోనే ఉంటాను కానీ దాని మొగుడిగా నేను ఉండలేనురా. నువ్వు ఇలా పెళ్ళైన 2 రోజులకి ఆశ్రమంకి వెళ్తా ఉంటే మ్యాటర్ లేని సుధీర్ అని చెప్పి యూట్యూబ్ లో ఏవేవో రాస్తారా. నీ బాక్కోని ఫ్రెండ్ గా చెప్తున్నా, వెళ్ళరా లోపలికి వెళ్ళరా. బాత్రూమ్ లో కూర్చోడు, అంతే తప్పించి బయట రాకరా. కంట్రోల్, ఆల్ ద బెస్ట్ రా. ఓ వెళ్ళిపోయావు కదరా పనికి మాలనోడా, మళ్ళీ బ్యాగ్ పట్టుకొని ఇంటికి వస్తావేంట్రా నువ్వు? ఎంత కష్టం వచ్చినా బాత్రూమ్ లోకి వెళ్ళి ఏడు తప్పించి బ్యాగ్ పట్టుకొని బయటికి రాకరా సుధీర్. ఏంట్రా నీ ప్రాబ్లం? ఓ మాట్లాడితే బాత్రూమ్ కలిసి డోర్ వేసుకుంటున్నావు, మోసనా ఎమోషనా? తడిగుడ్డు పెట్టమన్నావుగా, నీకంతా అనవసరం. ఒక పక్క తుడుస్తుంది ఏంటి అలా తిరుగుతుంటావు? ఏరా నువ్వు స్కిట్ వదిలేసి నా చుట్టూ తిరగలేదారా? तेरे को सब रिश्ता ब्लॉक हो गए रे, एक भी रिश्ता खुला नहीं है रे तेरे. నాకు హిందీ రాదు. అందుకే ఇలా చచ్చావు దరిద్రుడా. నీకు అన్ని దారులు మూసుకుపోయినాయని చెప్తున్నాను రా. పని మాట్లాడ. అన్నిసార్లు పని నన్ను అంటున్నట్టుంది నాకు. నేను కొడతా ఇప్పుడు. అరే సుధీర్, అర్ధరాత్రి 2 గంటల తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు నువ్వు? ఆగరా. రే సుధీర్గా, రే పనికి మాలోడా. తన్ని లేపుతున్నావంటే లేకపోతే ఏం చెప్తా, ఈ నెల తంతాం. సరిగా ఒక పాట పాడరా. అర్ధరాత్రి నన్ను లేపి పాట పాడమంటావా? నేను పాడను. ఎందుకు పాడవరా? ఎవరు అడగక ముందే అడిగా అని పాడావు కదరా. దిస్ ఇస్ టూ మచ్ రష్మి. సైకోజన్ కూడా సమయం సందర్భం ఉండాలి. ఎవరా సైకో? నేను సైకోనరా? రష్మి చెప్పు, నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? రష్మి నాకు లేదు మేడం. నాకుంది మేడం. నిన్ను అడిగానా? నిన్ను అడిగానా? నేను నిన్ను అడిగానా అంటున్నా. ఈ మేడం ఒకటి గాయపడిన జింకను అడగదు, వేటాడే పుల్లెడుతుంది నీకు ప్రాబ్లం ఉందా అని. ఇన్ని సినిమాలు చేశారు మీరు, ఇక్కడ జరుగుతున్న సీన్ తెలీదా మేడం మీకు? నాకు తెలీదా? నీకేం ప్రాబ్లం ఉన్నా సరే నాకు ఒక్క ఫోన్ చెయ్యి, చిటికలో వస్తా. ఓకే మేడం. మిగతా వాళ్ళ గురించి నేను చూసుకుంటా. వాతలు పెట్టి కొరికి దాకా వచ్చిందంటే ఖచ్చితంగా క్షణం అక్కడ ఉండకూడదు, ఉండడానికి వీలేదు. వెళ్ళిపోతాను.
దరిద్రులారా రే. ఏంటిరా బయటికి వెళ్తున్నావు? ఇన్నాళ్ళు రష్మి లేకపోతే చచ్చిపోతాను అనిపించిందిరా, కానీ ఇప్పుడు రష్మితో కలిసి ఉంటే చచ్చిపోతానని అనిపిస్తుందిరా రే. నువ్వు చచ్చిపోయినా సమాధి అయిపోయినా బాత్రూంలో అయిపో. బయట మాత్రం పరుగు పోతాయి. దరిద్రులారా, నేను పోయిన తర్వాత ఇంక పరివెందుకురా? అసలు దీని అందరికి కారణం మీరు కదా. అవునా దరిద్రులారా? మీరేం చేశారు? ఒరే సుధీరు, రష్మి నీకు అది చూస్తుంది, నీకు అది చూస్తుంది, సైడ్ కొడుతుందని లేనిపోవడం అసలు కలిపి ఆకాశానికి ఎత్తింది మీరు కదరా. ఇప్పుడు దాని చేతుల్లో నలుగురు నన్ను పైకెత్తేలా ఉన్నారా? నేను సైకోనా? అసలు చెప్పను రేండ్రా. ఒరేయ్, ఒరేయ్, నేను సైకోనా? విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన హలో నాయనా, మీరు నలుగురు అమ్మాయిల్లో ఏ అమ్మాయిని చేసుకున్నా నాకు పెద్ద అభ్యంతరం ఏం లేదు నాయనా. నా సంభావన నాకు ఇస్తే చాలు. పంతులు గారు, ఇంకో బేరం ఏదో తగిలింది నాయన, మళ్ళీ ఫోన్ చేస్తానుండు. పంతులు గారు, చెప్పండి మాణిక్యరావు గారు. అదే చేత్తో మా అమ్మాయికి కూడా ఒక మంచి సంబంధం చూడండి. తప్పకుండా మాణిక్యరావు గారు, నా పనే అది. ఆ అమ్మాయి ఫోటో ఇవ్వమంటారా? ఫోటోలో ఏమో అమ్మాయి తమన్నాలా ఉంటుంది, రియల్ గా చూస్తే తాటకిలా ఉంటుంది. ఈ మధ్య డైరెక్ట్ గా వీళ్ళ ముఖాలకు వేసే మేకప్లు కంటే ఫోటోలకు వేసే మేకప్లు టచ్ అప్లు ఎక్కువైపోతున్నాయి ఆయన. కావాలంటే ఒకసారి చూడండి ఆయన, ఎంత ఎంత పూసుకొని వచ్చారో వాళ్ళు. ఒక్కసారి వీళ్ళకున్న మేకప్ తీస్తే చైనా వాల్ కట్టొచ్చు నాయన, చైనా వాల్ కట్టొచ్చు నాయన. అమ్మా చిత్రలారి, పంతులు గారు నీకు ఒక సంబంధం చూస్తారంట. దానికంటే ముందు డైరెక్ట్ గా నిన్ను చూస్తారంట. ఒకసారి చూడమ్మా. అలాగే నాన్నగారు. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు. మాణిక్యరావు గారు, ఏమిటండి మీ అమ్మాయి నన్ను చూసి ఆరారేస్తుంది ఆరారేస్తుంది? అది అంతే పంతులు గారు, ఏ కొత్త మొగాన్ని చూసినా పోయి ఆరా వేసుకుంటుంది. ఆ వీక్నెస్ ను కవర్ చేస్తూ ఏదో ఒక సంబంధం చూడండి పంతులు గారు. ఏంటి కవర్ చేసేది నా పంచాంగం? ఈ మధ్య అన్ని బాగున్న అమ్మాయిలకే ఆడ పెళ్లిళ్ళు కావట్లేదు. సరేలే, ఏదో ఒక సంబంధం చూసి చేస్తాలే. అలాగే పంతులు గారు. అవును, మీరు ఎక్కడుంటారు? నువ్వు వదిలేస్తే మా ఇంట్లో ఉంటా. ఏ, నా ఇంట్లోనే ఉండొచ్చు. అమ్మా చిత్రలారి, నాన్నగారు. పదా లోపలికి. బక్రా 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 బక్రా. ఇదే అమ్మాయి గారి ఇల్లు. అయితే పిలిపించండి పంతులు గారు. మాణిక్యరావు గారు, అబ్బాయి వచ్చాడండి. నమస్కారం అండి. రండి రండి, కూర్చోండి బాబు. నమస్కారం కూర్చోండి, మావయ్య. కూర్చోండి. ఇదిగో, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా లేట్ చేయకుండా అమ్మాయిని పిలిపించేయండి. అంతే అంటారా? అమ్మా చిత్రలారి, నిన్ను చూసుకోవడానికి పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారు. మీ చేత్తో స్వీట్స్ ఇవ్వమ్మా. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. ఇప్పటిదాకా నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక అమ్మాయి నన్ను చూసి ఆరాధన చేసుకుందండి. ఇంతవరకు ఒక అమ్మాయి కూడా వేసుకోలేదు. చూడండి, ఆనందంతో నా కళ్ళమట్టి నీళ్ళు ఎలా వస్తున్నాయి చూడండి. దాచుకొని ఆయన రేపటి రోజున పనికి వస్తాయి. అమ్మాయి నచ్చిందా అని అడుగుతున్నాను ఆయన. పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మీకు ముహూర్తాలు ఏమొద్దు, తాళి ఉంటే ఇప్పుడే తాళి కట్టేస్తాను నేను. ఇదిగోండి బాబు తాళి, ఇదిగోండి బాబు తాళి. మీరేంటి తాళి చేతితో పట్టుకుని తిరుగుతున్నారు? ఆడపిల్లని చేతిలో పట్టుకొని తిరుగుతున్నప్పుడు తాళి కూడా చేతిలో పట్టుకొని తిరగాలి బాబు. ఆ తర్వాత ఇవి తలబట్టుకొని తిరగాలి, తలబట్టుకొని తిరగాలి. మంత్రులు గారు, అదే నాయన, సంబంధం సెట్ అయింది కదా, తలభారం తగ్గింది అంటున్నాను. తాలిగట్టి 1 సెకండ్. అర్థమైంది, నేను సంభావన ఇవ్వాలి కదా. మరి తీసుకో. అదే కట్టండి కట్టండి. కట్టుకోండి. మీ మేలు మర్చిపోలేకపోతున్నాను పంతులు గారు. మర్చిపో నాయన, మర్చిపో. అసలు నేను నీకు పెళ్లి చేశానన్న సంగతే నువ్వు మర్చిపో. ఇదిగో నీ నంబరు నా ఫోన్ లోంచి డిలీట్ చేస్తాను, నా నంబర్ కూడా నువ్వు డిలీట్ చేసే అంతే. అదేంటి పంతులు గారు? నువ్వు మర్చిపో అంతే, మర్చిపో మర్చిపో. అల్లుడు గారు,
ఇప్పటి నుంచి నా కూతురు మీది, ఈ ఇల్లు మీది, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్ళిపోతారు మావయ్య? మీ ఇద్దరి ఆనందాల మధ్య నేనెందుకు అని అడుగుతున్నాను. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. నా గురించి మీరు మర్చిపోండి, నేను ఎక్కడైనా బ్రతుకుతాను. మా మావయ్యది ఎంత మంచి మనసు. మా ఆనందానికి మధ్యలో అడ్డుగా ఉండకుండా గొడ్డులా తలదించుకుని వెళ్ళిపోతున్నాడు. చిత్తలారి ఏమండి మన సంసార సముద్రంలో నా వేసుకుని అలా షికారికి వెళ్ళిపోతాం పదా. లాకిరిల్లా కిరిల్లా హిరిల్లో. రాంబాబు హాయ్ రాజేష్. ఏంట్రా నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు? ఒక్క మాటనే చెప్పాలి కదా. అంటే అది సడన్గా కుదిరింది, చేసి వచ్చింది. చెడ్డి గ్యాంగ్ ని మర్చిపోతారా నువ్వు? చెడ్డీ గ్యాంగ్ కాదురా, చెడ్డీ దోస్తానాలి. హ్యాపీ వెరీ లైఫ్. థ్యాంక్ యూ చిత్రలారి. మా ఫ్రెండ్ వచ్చాడు, కాఫీ పట్టరా. తొలిసారి చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. మీ ఆవిడేంట్రా నన్ను చూసి ఆరా వేసింది? అదే నాకు అర్థం కావట్లేదురా. ఎక్కడుంటారు మీరు? ఇక్కడే పక్క వీధిలో ఉంటా. పక్క వీధిలో ఉండడం ఎందుకు? నా ఇంట్లో నా మంచిగా ఉండొచ్చు. రాంబాబు ఈ వాతావరణం బాగాలేదు, నేను వెళ్ళొస్తానులే. ఎప్పుడు వస్తావని చెప్పి వెళ్ళట్లేదు. అమ్మో మొగుడిని పక్కన పెట్టుకుని పరాయి మగాడితో ప్రేమగా మాట్లాడతావేంటి నువ్వు? ప్రేమని మొగుడిగా పంచాలా? వేరే వాడికి పంచకూడదా? పంచకూడదు. అందరికి పంచడానికి ఇది ఏమైనా ప్రసాదం అనుకుంటున్నావే? నా ప్రేమ నదిలో నీళ్ళు లాంటిది, నువ్వు ఒక్కడే తాగుతావా? అందరు తాగకూడదా? అందరు తాగకూడదా అని అడుగుతున్నా. సెల్ఫిష్ గా ఆలోచించుకే. ఒసేయ్, నీ ఫిలాసఫీ పాతి పెట్టా. ఏమంట? నా ఫిలాసఫీని పాతి పెట్టదు, నా ప్రేమని పాతి పెట్టలేవు నువ్వు. దీని పని ఎలా కాదు, ఆ పంతులకు ఫోన్ చేసి అంతూ తెలుస్తాను సార్. మీరు కాల్ చేసిన ఫోన్ నంబర్ కర్ణాటక బోర్డర్ దాటుతూ ఉంది, దయచేసి ఫోన్ పెట్టేయండి. నువ్వు వెళ్ళిపోతే మా మామ ఉన్నాడుగా, మా మామకు ఫోన్ చేస్తా. మావయ్య, మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ మహారాష్ట్ర బార్డర్ దాటుతూ ఉంది. అంటే ఇద్దరు కలిసి కుట్ర పని నాకు అన్యాయం చేస్తారా? ఇద్దరు తగులుతుందిరా, మట్టి కొట్టుకెళ్ళిపోతారు మీరు ఇద్దరు. ఎవరంటే దర్వాజా చేయండి బావయ్య. ఏమేస్తావురా బొచ్చులో పొద్దున్నే? నా ప్రేమ వేస్తా, నా ప్రేమ వేస్తా. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. చివరికి ముష్టివాడిని చూసి కూడా ఆరారేసేసుకున్నావా నువ్వు? వాడు ముష్టోడు కావచ్చు, నా ప్రేమ ముష్టిది కాదు. వాడి దరిద్రాన్ని నా ప్రేమతో కడిగేస్తా. కడిగేస్తావా? ఎక్కడుంటావు నువ్వు? అన్ని వీధిలో ఉంటాను. అన్ని వీధిలో ఉండడం ఎందుకు? నా ఇంట్లో నా మంచిగా ఉండొచ్చుగా. నాకు ఓకే. వస్తారా మీరు ఇక్కడికి? అదొకేనా? ఏమే ఆఖరికి ముష్టాన్ని కూడా లోపలికి తీసుకెళ్ళిపోతావా నువ్వు? ఏం చేస్తున్నావో తెలుస్తుందా నీకు? మెంటల్ దానా అని అందరికి నీ ప్రేమను పంచడానికి ఏమైనా ప్రభుత్వ పథకం అనుకున్నావా నువ్వు? నేను అలాగే పంచుతా, అర్థమైందా? పెద్ద మాటలన్నీ అలాగే పంచుతా. ఉంటావా ఉండు, లేకపోతే లేదు. నువ్వేదో లోపలికి వెళ్ళి చెప్తాను ముందు. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన. ఎక్కడుంటారు మీరు? నేను ఎక్కడో ఎక్కడో ఉంటాను. ఎక్కడో ఎందుకు ఉండడం ఎందుకు? నా మంచిగా నా ఇంట్లోనే ఉండొచ్చు కదా. బాబు ఎక్కడికి వెళ్ళిపోతున్నావమ్మా? మేడం చాలా మంచోళ్ళు సార్. మేడం మంచోళ్ళే. ఈ రోజు డైలాగ్ మీకు చెప్పింది రేపు ఇంకొకరికి చెప్తుంది. తొందరపడకూడదు, వెళ్ళండి. వెళ్ళు ముందు లోపల పద. లోపలికి
పెళ్లి చేసుకుంటే నీకు ఎలా ఉంది? శతమానం భవతి సీరియల్లో కష్టాల్లో ఉన్న నందినిని కిరణ్ పెద్ద మనసు చేసుకుని పెళ్లి చేసుకున్నప్పుడు నందిని ఎంత సంతోషించిందో నేను అంత సంతోషించుతున్నానండి. దాని ఫీలింగ్ చెప్పమంటే సీరియల్లో నందిని ఫీలింగ్ చెప్తుంది ఏంటిది? నందిని మొగుడు పెళ్ళైన 3 రోజులకే యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. మీరు అన్నది పోరుగా సీరియల్ ఏమైనా ఎక్కువ చూస్తానంటే నువ్వు? ఫేస్బుక్ అన్నాక చూడకుండా ఉంటామా? సీరియల్స్ అన్నాక చూడకుండా ఉంటామా? ఏం చెప్పింది ఇది? చూస్తా అని చెప్పిందా, చూడని చెప్పిందా? హలో కమోన్. సోప్ రూమ్ బెడ్ ఇక్కడ పెట్టుకొని స్టోర్ రూమ్ లో నిలబడి ఏ కమాన్ అంటావేంటే నేను బొందబెట్ట. రంగుల రత్నం సీరియల్లో శ్రావణి కొత్తగా పెళ్ళయి స్టోర్ రూమ్ దగ్గరే మొగుడిని ఇలా పిలుస్తుంది. అప్పుడు వాళ్ళ మీద పైనుండి పిండి డబ్బాలు కారం డబ్బాలు పడుతుంటే ఆ సీన్ ఎంత బాగుంటుందో తెలుసా? అంటే ఇప్పుడు నా మీద కూడా కారం డబ్బాలు అన్ని డబ్బాలు పడాలా? డబ్బాలో శోభనంలా ఉంది ఇది. నాకేం అర్థమైంది సావట్లే. పరా ఏమైంది అత్త ఈ టైంలో వచ్చేసారంటే? సీరియల్లో స్రవంతి వాళ్ళ ఆయనతో గొడవపడి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. 200 ఎపిసోడ్లు అయినా మళ్ళీ తిరిగి రాలేదు అల్లుడు. 400 ఎపిసోడ్లు అది తిరిగి రాదే. ఎందుకు రాదు అల్లుడు? అది తిరిగి వచ్చింది అనుకో, దానికి ఫుడ్ రాదు. పాపం స్రవంతి ఏం చేస్తుందో, ఎక్కడుందో, ఎలా ఉందో. అమ్మగారు మీరు బాధపడకండి అమ్మగారు. మీరు బాధపడితే నేను తట్టుకోలేను అమ్మగారు. నువ్వెవడివిరా? పనోన్నయ్యా. అరే దరిద్రుడా మామా, నువ్వే మాట్లాడవేంట్రా? ఏంటి మాట్లాడేది? మనసు మమత సీరియల్లో మావ మాట్లాడా? రంగుల రాట సీరియల్లో మావ మాట్లాడా? ఏ సీరియల్లో మావ మాట్లాడాడని నేను మాట్లాడడానికి వాడికి డైలాగులు లేవు, నాకు డైలాగులు లేవు. అరే బొగడా, నీకైనా డైలాగులు ఇక్కడ ఉంటాయి. అక్కడ కూర్చున్నాడు చూడు క్యారీ బ్యాగ్ కాంతారావు, ఆయనకి ఎక్కడ డైలాగులు ఉండవు. అమ్మగారు మీరు బాధపడకండి అమ్మగారు. శతకోట లింగంలో బోర్డు లింగం గారు వారి గురించి మీరు బాధపడతారండి అమ్మగారు. అంతరంగాలు ఎలా ఉన్నావు? అంతరంగాలు అరగంట క్రితమే కదా ఆ కొంప నుంచి ఈ కొంపకి వచ్చింది ఇది. అంతలేప ఎలా ఉన్నావు అంతరంగ? నేను బొందబెట్ట. ఆయన దేశంలో ఎక్కడ పేరు దొరకనట్టు దానికి అంతరంగాలు పేరు పెట్టావు నువ్వు. ఎండమమిలి టైంలో నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను అల్లుడు. అంతరంగం టైంలో ఇది రిలీజ్ అయింది, అందుకే ఆ పేరు పెట్టా. ఇంకా నయం నేరాలు ఘోరాలు టైంలో రిలీజ్ అవ్వాలా. ఇక్కడ తప్పండి ఈరోజు నా శోభనం. మీ ఆయన ఏంటి అంతరంగాలు? సుడిగుండాలు సీరియల్లో రామగుండంలాగా మాట్లాడుతున్నాడేంటి? అమ్మగారు మీరు బాధపడకండి అమ్మగారు. అంతే అమ్మా, సీరియల్లో ఉండే మగాళ్ళే బెటర్. ఒక ఎపిసోడ్ కాకపోయినా ఇంకో ఎపిసోడ్ లో బాగుంటారు, కానీ ఇంట్లో ఉండే మగాళ్ళు ఎప్పుడు ఒకేలా ఉంటారు. నరుకుతా నీ ఓదార్పులన్నీ అక్కడే ఊపేసుకుంటూ వస్తున్నాడు దరిద్రుడు. నా ఇంట్లో మీ సీరియల్ కష్టాలంటే ఈ రోజు నా శోభనమే మీకు దండం పెడతా. వెళ్ళండి. చూసావారంగా అత్తని కూడా చూడకుండా నువ్వు వెళ్ళిపో అని అంటున్నాడు రా. అమ్మగారు మీరు బాధపడకండి, తట్టుకోలేడు అమ్మగారు. ఎవరు ఓదారుస్తున్నారు? ఏంద్రా ఇది? నువ్వేం మాట్లాడవేంట్రా? ఏంటి మాట్లాడేది? అత్తకెముడు అమ్మాయి 3 సినిమాలో అత్త ముందు మావ మాట్లాడా? అల్లుడా బజాక సినిమాలో అత్త ముందు మావ మాట్లాడా? సీరియల్లో సినిమాల్లోనే మావలు మాట్లాడట్లా. నేను ఈవెంట్ లో ఏం మాట్లాడతా? అరే రంగా అయ్యా, అమ్మగారు జాగ్రత్త. అయ్యా మీరు పదండి, నేను చూసుకుంటాను. ఏం ఫ్యామిలీ? దరిద్రమైన ఫ్యామిలీ. అర్థమైతే ఎందుకు అంత కోప్పడతావు? అవును ఎందుకు? రిలాక్స్ ఉండొచ్చు కదా. టైం ఎంత అయింది? ఎగ్జాక్ట్ గా 8 అయింది. ఎంతైందా? మనతో మమత వచ్చి సీరియల్స్ టైం అయింది. ఈ టైంలో సీరియల్ చూడదంటే డోర్ చేయడానికి దండం పెడతా. ఈ టైంలో మొగుడిని వదిలేసి సీరియల్ ఎవరు చూస్తారే? ఎంత దారుణం ఇది. సీరియల్ కోసం నా ప్రాణాలు వదిలేస్తా. తొక్కలో మొగుడెంత, చెత్తకోడి తాటకాయలు ముంచుకాయ ఎంత. ఎంత టూ మచ్ ఇది. ఎక్కడైనా ఉందానా ఇది? ఏమే సోపు నమ్మకం ఇక్కడ పెట్టుకొని నువ్వు అక్కడ సీరియల్ చూడడం ఎంతవరకు? నేను
పొందబెట్ట ఇతని పరిస్థితి ఏమిటి? మంచంపై పెళ్ళాన్ని గోకాల్సిన వాడు ఇలా నేలపై వరండాలో దేకుతున్నాడు ఎందుకు? ఇంతకీ ఇతనికి ఈ రోజు రాత్రి శోభనం జరుగుతుందా లేదా, లేక ఈ రోజు రాత్రి అంతా ఇలా దేకుతూనే ఉంటాడా? హాఫ్ నెక్కర్ వేసుకుని హాఫ్ ఎల్లో వచ్చావు, నువ్వెవడివిరా? నీకు ఫుట్బాల్ తెలుసా? తెలుసు. ఉప్పల బాలు తెలుసురా? అది మరి సీరియల్ చూసి చాలు, నీకు దండం పెడతాను, బయటికి రావే. ఏమైంది ఏడుస్తున్నా? వెనక డోర్ నుంచి గ్యాస్ బండోడు కాముగా వచ్చి కామంతో మీద పడ్డాడు. మీద పడి పొగుడు కోసం పెట్టుకున్న మల్లెపూల్ని వాడు నలిపేశాడు. వాడి క్రూరత్వానికి ఆడతనం ఓడిపోయిందండి. మనకి ఇంటికి డోరే లేదు కదా, వెనుక నుంచి గ్యాస్ బండోడు ఎలా వచ్చాడు? మన ఇంటికి కదండి వచ్చింది, సీరియల్లో రాగిని ఇంటికి వచ్చాడు. కుంట కిందికి జారిపోయింది ఒకటేసారి. నిన్ను నీ సీరియల్ పిచ్చిన పోతాడు. ఈరోజు ఏంటి శోభనం. ఎవరికి? మన ఇద్దరికి శోభనం. మన ఇద్దరికి. పక్కన జరుగు. కాలు పట్టుకుంటానండి, నన్ను ఏం చేయకండి, నన్ను జీవితాన్ని నాశనం చేయకండి, ప్లీజ్ అండి, నన్ను ఏం చేయకండి. ఏం చేస్తున్నావే? మనసు మమత సీరియల్లో కళ్యాణి దగ్గర కిరణ్ వచ్చినప్పుడు కళ్యాణి ఇలాగే అరుస్తుంది. నీ తోలు తీస్తా అనే సీరియల్లో సోమనం రోజు పెళ్ళాం ఇలాగే చేస్తే ఇలా రెండు కొట్టి లేపి మళ్ళీ సోమనంలో కూర్చోబెడతాడు. కూర్చోబోసారి ఈరోజు ఏంటి శోభనం. దగ్గరికి రా అమ్మా, చెయ్యి. ఈరోజు మనం హ్యాపీగా ఆనందంగా ఉండాలి. బలవంతంగా లొంగ తీసుకున్నారు. బలవంతం కాదే, ప్రేమగా లొంగ తీసుకున్నారు. ఈ రోజు చాలా సంతోషంగా ఉండాలి. ఒకరు ఇలా చేయి పట్టుకొని తెల్లారు. ఎవరో రావాలి, ఈ వీణని సవరించాలి. అరే దరిద్రుడా మామా, దాని వీణు ఏదో సవరించట నీకు బంద పెట్ట. అలాగే ఒరే రంగా అయ్యా నేను చూసుకుంటానయ్యా. అమ్మాయి అంతరంగలే మళ్ళీ వచ్చింది. ఎందుకు వచ్చావి మళ్ళీ? నా కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్దామని వచ్చాను అల్లుడు. పుట్టింటికి ఎందుకు తీసుకెళ్తావు? సీమంతం చేద్దామని. శోభనం కాకుండా శ్రీమంతం ఎలా తీసుకెళ్తావు? శోభనం జరగలేదా? అమ్మగారు మీరు బాధపడకుండా. ఇంకా బాధపడలేదురా దరిద్రుడా, బాధపడలా. ఓదార్చడం బాగా అలవాటు అయినట్టు దరిద్రుడు వచ్చేస్తున్నా ఎగేసుకొని. అరే రంగా, అయ్యా అమ్మాయి గారిని దగ్గర నుండి తీసుకోండి రా. అమ్మగారిని మర్చిపోకరోయ్. మీరు మర్చిపోను, నేను మర్చిపోనయ్యా. బాబు పంపించండి బాబు. నాకు శోభనం కాలేదు, ఎలా పంపిస్తాను? మీరు పంపిస్తారని తెలుసు. పెద్దమ్మ గారు చిన్నమ్మ గారు చెప్పండి. మీరు శోభనం కాలేదు, తను ఎక్కడ తీసుకెళ్తారు? ఆగండి, మీకు దండ పెడతా, ఆగండి రే. బాబు లేదు, మీరు ఒప్పుకున్నారంతే. ఏంద్రా నాకు టార్చర్ రే? శోభనం కాకుండా తీసుకెళ్లిపోయారట్రా. శోభనం కాకుండా ఎవడైనా శ్రీమంతం చేస్తారా మిమ్మల్ని పొందబెట్ట? ఇతనికే మాటి మాటికి ఇలా ఎందుకు జరుగుతుంది? ఎప్పుడు ఇతను తడిగుడ్డేసుకుని పడుకోవాలా? రారాని యాపాను. నా బొంగులో కాపురం, నా బొంగులో పెళ్ళాం. ఇదేనా యమలోకం? ఎక్కడ ఆకుండా వచ్చానంటే ఇదే కావచ్చు. ఎవరు లేరంటే ఇక్కడ? ఎవరు నువ్వు? యమ్మపట్టుడితో పని లేకుండా వచ్చేసావేంటి? అవును, వచ్చేసాను అంతే. వచ్చేసాను అంతేనా? ఏదో ఒకసారి చేయి చూపి. 90 ఏళ్ళ ఆయుష్ ఉంది, 35 ఏళ్ళకి వచ్చేసావేంటి? ఆయుష్ బాగానే ఇచ్చి తెచ్చారు, కానీ కింద పెళ్ళామని ఒక టార్చర్ ఇచ్చి తెచ్చారుగా. 4 సంవత్సరాల్లోనే 40 చెరువులు నీళ్ళు తాగించేసింది నా చేత. అది ఇంకా దాంతో ఉంటే ఎక్కడ మూసినదిలో మురికి నీళ్ళు తాగించేస్తుందని చెప్పేసి మూసినదిలో దూకేసి వచ్చేసా.
అంటే నీ టికెట్ నువ్వే చింపుకొని వచ్చావు నేనే అన్నమాట. చింపుకొనిచ్చా. మీరు సునాపానం సేవించడం మర్చితిరి. నరుడితో మాట్లాడుతున్నాను కదా మధ్యలో వచ్చి మాట్లాడితే మొగుడు అంటుందేంటి భట్టుడు అది? అమ్మ బొమ్మ అంత ఛాన్స్ ఇవ్వలా మేము. మొగుడు ఒక్కటే దానికి అలా పెట్టాం. మీరు మాత్రం కాలు కింద బాగానే పెట్టారు, మాకే కింద తల మీద పెట్టారు. మీరు నెత్తి మీద మేం పెట్టలా, మీరే పెట్టుకున్నారు. బుజ్జి బంగారం కన్నా అని చెప్పి ఇది correct రా. మీరు పెట్టుకున్నారు. మీ పగ్గాలన్నీ వాళ్ళ చేతికిస్తే ఆడుకోక ఏం చేస్తారు? సరే ఈ జన్మ ఏదో ఇలా జరిగిపోయింది కానీ వచ్చే జన్మలో నువ్వు ఎలా పుట్టాలనుకుంటున్నావు చెప్పు. వచ్చే జన్మలో నాకు బొద్దింకగానో బల్లిగానే పుట్టించంటే భట్టుడా. అదేంటి బొద్దింక బల్లింకేంటి? ఈ ఆడవాళ్ళు 6 అడుగుల మొగుడికి భయపడరు, ఇంత బొద్దింకకి ఇంత బల్లికి భయపడుతుంటారు. అవునా? ఇదేదో వింతగానున్నదే. ఆ వింత జీవి చేష్టలే వింతగుంటాయి భట్టుడా. స్వామి, నేను గంట సేపు నూనెలో పడుకున్నాను, తోలు కూడా ఊడినది. ఇప్పుడు వెళ్ళి వెన్న రాసుకోమంటారా? మొగుడు లేవక మన ముందే మొగుడు లేపాలి కదా నిన్ను. దీనికి నీకు శిక్ష ఏంటో తెలుసా? మంట బాగా కింద ఎక్కువ పెట్టుకొని మళ్ళీ మంటలో కూర్చో. అటులనే స్వామి, మీ మాటే నాకు అల్లు అర్జున్ వేదం. ఈ అమ్మ వాడేమో మాటలకు ముందు మాటకు తర్వాత కొడుతున్నారు, కింద మేము మాట్లాడితే మా పిల్లలు కొడుతుంటారు. ఏడివిడు వాడి మానన వాడు పోయి పైకి వస్తే కింద రెంట్ ఎవడు కడతాడంట? అమ్మ నా పిల్లం ఇదేంటి పైకి వచ్చేసింది? ఇక్కడ ఉన్నానే. నువ్వేంటే పైకి వచ్చావు? నువ్వు వచ్చేసావని వచ్చేసా. నేనేమన్నా టూర్కి వచ్చానే? పైకి వచ్చానే. నువ్వు పోయి పైకి వస్తే నేను కిందే నాకు పనేముంటదిరా. అందుకే సచ్చైనా నిన్ను సాధిద్దామని బావిలో దూకొచ్చేసా. ఆడది సచ్చైన సాధిస్తది అంటే వట్టి డైలాగ్ అనుకున్నామే మేము. కానీ మీరేంటే దాన్ని నిజం చేస్తున్నారు. మావి కల్పిత పాత్రలు కాదానందరావు, కళ్ళ ముందు కదిలించే పాత్రలు. అన్ని రియాలిటీగానే ఉంటాయి. దీపావళి పండగ వచ్చింది, నాకు గోల్ సైన్ కొనివ్వు. ఆత్మని గోల్ చైన్ అడుగుతామంటే దొబ్బిందా మీకు? నువ్వెక్కడి నుంచి తెస్తావో నాకు తెలీదు. నాకు గోల్ చైన్ కావాలి, కావాలి. ఆ గుండె పైన షాప్ పెట్టలేదే, వాడు పెట్టిన తీసుకొచ్చేవాడు ఇంకా పెట్టలే చావలేవాడు. ఎవరమ్మా నువ్వు? ఒక మగాడిని పట్టుకుని అలా కొడుతున్నావు? మేము ఉస్కా పత్ని హూ. నీ పెళ్ళామేంట్రా ఇలా ఉంది? అది ఇలా ఉందని చెప్పి నేను ఇలా వచ్చేసాను భట్టుడా. ఒక మగాడిని పట్టుకొని అలా కొడుతుందంటే దీనికి ఎంత కండ కావరో. ఎవరక్కడ? పట్టుకోవే. దాన్ని చెట్టు కట్టేసి కొరడాతో కొట్టండి, సూదులతో గుచ్చండి, రప్పంతో కొయ్యండి, దాన్ని ఎర్రటి కట్టి కాల్చి ఒళ్ళంతా వాతలు పెట్టండి. నా మొగుణ్ణి నేను కొట్టుకుంటా తిట్టుకుంటా, నువ్వెవ్వడ్రా నన్ను శిక్షించడానికి? దీనికి 4 కూడా పెద్దదే భయ్యా. దీనికే కాదు భట్టుడా, భూలోకంలో ఉన్న ఆడదాని ప్రతిదానికి పెద్దదే. ప్రతి మగాడికేమో మీరు ఎలకతో కొంత 4 ఇచ్చారు, ప్రతి ఆడదానికి ఎంతో ఎనుగు తొండవంత 4 ఇచ్చారు. వాళ్ళు 4తో మగాడిని మడత పెడుతుంటే మేము దాంట్లో గిల్ల కొట్టుకుంటున్నాం భట్టుడా. దాని 4కైనా ఏదైనా చెయ్యండి భట్టుడా. దీన్ని 4 మీద దీపావళి బాంబులు కాల్చండి. ఏం ఆఫర్లు ఇస్తున్నావు భట్టుడా నాకు? ఆ పట్టుకోవడం ఏంటి? దాన్ని ఏమన్నా పేరెంటానికి తీసుకెళ్తున్నావా? శిక్షించడానికి తీసుకెళ్తున్నావా? గట్టిగా పట్టుకో. బాగా బలిసింది. 1 మీల్ డైట్ చేయవే నువ్వు. నువ్వురా రంభ ఊరసి మేనకతో ఇరుక్కుపో సాంగుతో డాన్స్ చేద్దు. ఎవడాడు మాటకు ముందు మాటకు వెనకాల కొడుతున్నాడు నిన్ను? నా మొగుడక్క. మొగుడు కొడితే ఎగరి తన్నాలి గాని ఇలా ఏడుస్తూ ఉన్నావేంటే? అమ్మో, మొగుడిని కొట్టడమా మా వల్ల కాదు. అమ్మోనా? ఏంటమ్మో, ఇలాగే మేము కూడా భూలోకంలో అమ్మో అని అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళకి బొమ్మ మీద బొమ్మ చూపించాలి.
ఇద్దరికి నేను శిక్షణ ఇస్తానుగా, ఫాలో మీ. భూలోకంలో ఉన్న భార్య నరకలోకానికి వచ్చిన 10 నిమిషాల తర్వాత లెగవరా పైకి. ఏది ఇట్లా తిరుగు. ఎంత టార్చర్ చూపించావురా? సైకిల్ కి తీసుకో. కొరడా తీసుకొని నేను కొట్టాలా? కొడతావురా? ఎవరిని కొడతా? నేను ఆపమని చెప్పేంత వరకు కొట్టుకో. నువ్వు రావే. నాకెప్పుడు ఎదురు తిరగడానికే భయపడేది, ఎగిరెగిరి తంతుంది. కొట్టుకుంటున్నానే. అబ్బా ఇరుక్కుపో హత్తుకొని వీర. మీరేంటి కొరాడతో కొట్టుకుంటున్నారు? నీకు ఇరుక్కుపో సాంగేసి నేను ఇరుక్కుపోయానురా. అంటే వీడు నాకు స్వాతంత్రం ఇచ్చేసి వీడి స్వాతంత్రం కోల్పోయినట్టున్నాడు ఈడు. అరే భూలోకంలో ఆడవాళ్ళంటే అలా ఉన్నారేంట్రా? ఏమైంది భట్టుడు? నీ పిల్లం వచ్చిన 10 నిమిషాల్లో యమలోకంలో ఉన్న మా ఆడవాళ్ళందరినీ మార్చేసిందిరా. కొన్ని యుగాలుగా మారని మా యమలోకం మీ ఆవిడ వచ్చిన 10 నిమిషాలకి మాడిపోయిందిరా. చాలా మంది సెలబ్రిటీలు పైకి వచ్చారా, చాలా చేశారు, కానీ మీ ఆవిడ చేసినంత పెంట ఎవడ చేయలేదురా. ఏది నీ పిల్లని పిలువు, దాని పిలువు. సౌండ్ ఏది? లేదు, గొంతు వాళ్ళు నొక్కేశారు. ఏంటి పనికి మాలిందారా? ఫస్ట్ నువ్వు కిందికి పోయి. నేను పోను. నా మొగుడు నాతో పంపించే వరకు నేను పోను. రారా? కింద ఊడిపోతుంది. అది ఊడిపోయినా పర్లేదు భట్టుడా, నేను మాత్రం పోను. అది ఊడిపోతే నువ్వు పోవడం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పోయినా పర్లేదు భట్టుడా, నేను మాత్రం పోను భట్టుడా. కళ్ళు మూసుకున్నా. అమ్మా బాబు ఎల్లు ఎల్లు. అబ్బా రే ఆ బోర్డు పెట్టండి రా. పెళ్ళైన మగవాళ్ళకి యమలోకంలో ప్రవేశం లేదు. అన్నా అరుస్తున్నాడన్నా. వాడి కేకలే కాదు, పెళ్ళైన ఏం మగాడి కేకలేనొద్దురా, లేకపోతే మనం కేకలు పెట్టాలి. అమ్మ నీలుందని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. చూసావా, నీతో పోటీగా డాన్స్ చేశాను. అది మా ఆడాలంటే. మీరు తక్కువని మేము అన్నామే అంటారా? అంత సీన్ ఉందా మీకు? ఏ అక్క, వీళ్ళ మొక్కలకి అంత సీన్ ఉందా? అంత లేదు, ఎక్కువ మాట్లాడకు. ఏమైందా మీకు ఇలా తయారయ్యారంటే మీరు? మరి తయారవ్వమా? మమ్మల్ని వంట చేసుకోమని వంటింట్లో బంధించేశారు, పూజ చేసుకోమని పూజ గదిలో బంధించేశారు, ఆ తర్వాత బెడ్రూమ్ లో బంధించేశారు. అందుకే అన్ని గదుల తలుపులు బద్దలు కొట్టుకొని ఇప్పుడిప్పుడే సమాజంలోకి అడుగు పెడుతున్నాం, స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం. మీ మగాళ్ళకు ఈక్వల్ గా ప్రతి రంగంలో ముందుకు దూసుకుపోతున్నాం. మీరు ఏ రంగంలో దూసుకుపోయినగా వెనక ముందు మగాలు లేకుండా ఎక్కడికి దూసుకుపోరే మీరు? ఆహా, మా వెనక ముందు మగాలు ఉన్నారా? ఎక్కడున్నారు మగాలు? ఎక్కడున్నారు మగాలు చెప్పు. శ్రీముఖి వెనకాల. ఆవిడకి కెమెరాలో చూపించేది ఒక మగాడు, ఆవిడని డైరెక్షన్ చేసేది కూడా ఒక మగాడు, ఆవిడకి ఆకలి అయినప్పుడు భోజనం పెట్టేవాడు కూడా ఒక మగాడే, ఆవిడ ముఖానికి మేకప్ వేసేది కూడా మగాడే. అంత ఎందుకే, ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీ అందరికి పేమెంట్ ఇచ్చేది కూడా ఒక మగాడే. మేము లేకపోతే మీరు లేరు అని మీరే ఒప్పుకున్నారు. ఒక్కరి కోసం మీరు ఎంతమంది పని చేయాలి? మగాడు లేకపోతే మీరు లేరని ఒప్పుకోవాలి ఫస్ట్. మేకప్ లేకపోయినా మేము చేయగలం, డాన్స్ చేయగలం, ఏదైనా చేయగలం, మీరు ఉండలేరు. మేము ఉండగలం, మీరే ఉండలేరు.
ఒక మగాడి విజయం వెనకాల ఆడది ఉందో లేదో తెలియదు గాని ఆడదాని విజయం వెనకాల మగ సైన్యమే ఉంది. మగ సైన్యమే ఉంది. ఏయ్! హలో గురువా, నువ్వు ఎంత చెప్పినా ఏం చెప్పినా మీకంటే మేమే గొప్పగా ఉన్నాం, మీకంటే మేమే ఎత్తులో ఉన్నాం. హైలు చేసుకుంటే ఎవరైనా ఎత్తులోనే ఉంటారు. ఒక్కసారి హైల్స్ తీసి నడవండి, ఎత్తు పళ్ళాలేదో తెలుస్తాయి మీకు. ఎత్తు పళ్ళాలేదో తెలుస్తాయి మీకు. ఎత్తులో ఉన్నారంట, ఎత్తులో. ఇక్కడ సరోజ గారి మొగుడు కుమార్ ఎవరండి? సరోజ గారి మొగుడు కుమారా? మైండ్ ఏమైనా దొబ్బిందారా నీకు? నేనే పిలవమని చెప్పా. ఎప్పుడు మీ పేరే ముందుండాలా? మా పేరు ముందుందొద్దా? ఆధార్ కార్డ్ లో మీ పేరే ముందుండాలి, రేషన్ కార్డ్ లో మీ పేరే ముందుండాలి. ఏమక్క మన పేరు ముందుండొద్దా? ఉండాలి కదా. అంతే. ఈ దసరా పండుగ నుంచి రోజా గారు, శ్రీముఖి, వర్షిని అందరం కలిసి ఇప్పుడే డిసైడ్ అయ్యాం. ఎప్పుడో డిసైడ్ అయ్యారు. పార్వతి పరమేశ్వర్లు, రాధా కృష్ణులు, మనమే గ్రేట్. ముందుండి మనమే నడిపిద్దామని మేము డిసైడ్ అయ్యాం. ఇది ఫిక్స్. ఏమంటా శ్రీముఖి అక్క? అంతే అంతే. ఇక నుంచి మమ్మల్ని ముందుండి నడిపిస్తారా? అవును. ముందు ట్రాఫిక్ లో స్కూటర్ని తడబడకుండా నడపండి. ఎక్కడైనా బండి ఆకపోతే కిక్ ఆడుకుంటాం చేత కాదు. కిల్లి ముఖాలకి మాకు కిక్కురాడు కొట్టడం వచ్చినా రాకపోయినా మీకంటే మేము గొప్ప. అవునా కదా చెప్పక్క? అంతే అంతే. గొప్ప కొబ్బరి చిప్ప. శేఖర్ మాస్టర్, వీళ్ళు యూట్యూబ్ లో చూడకుండా వంటలు చేయలేరు, మొగుడిని అనుమానించకుండా కాపురం చేయలేరు. కరెక్టే కదా? అవును అవును అవును. ముఖాలు చూసుకోండి. డాక్టర్ గారు డాక్టర్, నాకు ఈ మధ్య చిన్న చిన్న విషయాలకు కోపం వస్తుంది డాక్టర్. కోపంలో బీపీ వస్తుంది డాక్టర్. బీపీలో నరాలు ఎక్కడ తెగిపోతాయని భయంగా ఉంది డాక్టర్. ఎందుకు బాబు కోపం? ఇదిగో ఈ టాబ్లెట్లు వాడు. ఏంటే గోల్డ్ షాప్ కెళ్ళి నగలు కొందాం పదండి. మొన్ననే కదా కొన్నాము. రోజుకు 2 పూట్ల, ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకో, సరేనా? నగలు వచ్చిందంట. తర్వాత చూద్దాంలేవే. ఈ టాబ్లెట్లు నెల రోజులు కంటిన్యూగా వాడమ్మా. అవన్నీ నాకు తెలియదు. ఈ రోజు ఆ నగలు కొనాలి 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 కొనాలి. ఎలక మొక్కం దానా? ఎందుకే మాటికి ఏదో ఒకటి అడుగుతూ ఉంటావు? జీవితంలో మీకు అసలు తృప్తే లేదా? నన్ను మనశ్శాంతిగా బతకనేవే, నన్ను చంపేవే, నన్ను చంపే. డాక్టర్, దీన్ని కొట్టడం కంటే నన్ను కొట్టుకోవడం పెట్టరా? ఇగో నీ కొట్టుకోవడం ఆపేస్తే షాపింగ్ వెళ్దాం. బీపీ టాబ్లెట్ వేసుకోండి. బీపీ టాబ్లెట్. నా బొంగులో బీపీ టాబ్లెట్. ఈ ఇల్లు వద్దు, ఈ పెళ్ళ వద్దు, నేను పోతా. డాక్టర్, ఇగో షాపింగ్ వెళ్దాం రా తొందరగా. ఏం నవ్వుతుందో చూడు. అమ్మా స్టార్ మహిళలారా, చూసారా ఈ దృశ్యాన్ని? 50,000 మంది మానసిక రోగుల్ని మామూలు మనిషి చేసినందుకు ఆయనకు నేషనల్ అవార్డు ఇచ్చారు. అలాంటి గొప్ప మనిషిని మానసిక రోగిని చేసింది ఎవరు? అమ్మా స్టార్ మహిళలారా, జీవహింస అంటే కోడినో మేకనో చంపడం కాదు, కోరికలతో మొగుని చంపడం కూడా జీవహింసే. గుర్తు పెట్టుకోండి. చంద్రన్న, నేను ఇప్పుడే పెళ్లి చేసుకుందాం ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నా. నువ్వు సెలెక్ట్ చేసుకోలే ప్రదీప్, అమ్మాయి నిన్ను సెలెక్ట్ చేసుకుంది. కరెక్ట్ గా చెప్పావు. హౌ? ఒక పులి జింకని సెలెక్ట్ చేసుకున్నట్టు, ఒక పాము ఎలకని సెలెక్ట్ చేసుకున్నట్టు, యు ఆర్ రైట్. ఒక గద్ద కోడి పిల్లని సెలెక్ట్ చేసుకున్నట్టు వారే వా. అమ్మాయి నేను సెలెక్ట్ చేసుకుంది. భయ్యా వీళ్ళేంటి ఇలా నుంచున్నారు? వీళ్ళిద్దరు పెళ్ళయి పెళ్లిలో ఏదో ఉందనుకొని కుందెల్లా ఎగురుకుంటూ వెళ్ళారు. పెళ్ళయ్యాక తెలిసింది. అక్కడ ఏం లేదని తెలిసి తాబెల్లా ఇలా ఉండిపోయారు. మీరైనా ధైర్యంగా స్టేజ్ మీద ఏడుస్తున్నారా? శేఖర్ మాస్టర్ ని చూడండి రా, శేఖర్ మాస్టర్ ని చూడండి రా. ఒక్కడే బాత్రూమ్ లో కూర్చొని ఏడుస్తున్నారా? ప్రదీప్, పెళ్ళైన తర్వాత మనం గొడవ పడినా పెళ్ళం గొడవ పడినా పెట్టే సదురుకొని వెళ్ళేది మనమే. ఇది తెలుసుకొని ఈ పెళ్లిని రద్దు చేసుకుంటావో, పెళ్లి చేసుకుని రద్దయిపోయిన నోట్ల మిగిలిపోతావో నీ ఇష్టం. కుమార్ గారు, టిఫిన్ అయిందా? టిఫిన్ అయిందిగా. నువ్వేం చేస్తున్నావు నారాయణ? రేపు దసరా పండగ కదా, పిండి వంటలు చేస్తామని. ఎంత బాగుందో చూడటానికి.
నువ్వు పిండి వంటలు చేస్తుంటావు, మీ ఆవిడని చేస్తున్నారాయన. ఈ టీవీలో దసరా ఈవెంట్ వస్తుందని టీవీ వస్తుంది. చూసారా శేఖర్ మాస్టర్, కొండనైనా పిండి చేసే మగాన్ని పట్టుకుని చేతిలో పిండి ఇచ్చి ఇంట్లో పిండి వంటలు చేయిస్తున్నారు మీరు. కాదు మాస్టర్, మీరు కూడా అలా నవ్వుతున్నారంటే మీరు కూడా ఇంట్లో పిండి వంట ఏమైనా చేసి వచ్చారా ఏంటి? ఇంట్లో ఏంటి, ఇక్కడ కూడా తెచ్చుకున్నాడు పిండి చేయడానికి. మీలాంటి సెలబ్రిటీ లొంగిపోతే మా లాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి మాస్టర్? తప్పదు. గ్లాస్ లో కొంచెం షుగర్ ఇవ్వు, షుగర్ ఇవ్వు. ఇస్తా ఉండు. లక్ష్మణ్ రా, నువ్వు పైంట్ చొక్క వేసుకొని తిరగాల్సింది చీర కట్టుకొని తిరుగుతున్నావు నువ్వు. ఏం చెప్పమంటావు కుమార్, ఏం చెప్పమంటావు? పొద్దున్నే 5 గంటలకు అలారం పెట్టుకుని నేనే లేవాలి, ఇంటి ముందు ముగ్గు నేనే పెట్టాలి, ఇల్లంతా తుడవాలి, ఇల్లంతా కడిగి శుభ్రం చేయాల్సింది నేనే. వాడంగిలా బతకడం కంటే ఆడదానిలా బతకడం బెటర్ అని చెప్పేసి లుంగి వదిలేసి ఈ లంగాకు ఫిక్స్ అయిపోయాను కుమార్. లక్ష్మణరావు లాగా నేను కూడా మారిపోదాం అనుకుంటున్నాను కుమార్. సూపర్, మంచి డెసిషన్. మగాడిలా ఫ్రస్ట్రేషన్ లో బతకడం కంటే ఆడదానిలా ఫస్ట్ క్లాస్ గా బతకడం బెటర్. స్టార్ మహిళలారా చెప్పండి. ఒక మగాడిగా బతుకుతున్న మగాడిని ఆడదానిలాగా బతికేటట్టు చేస్తున్నారు చూడు, నిజంగా మీరే గొప్పలు. అయ్యా, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. పులులు పిచ్చుకలు అంతరించిపోకుండా సంరక్షణ చట్టం ఒకటి పెట్టారు కదయ్యా, మగజాతి అంతరించిపోకుండా మగజాతి సంరక్షణ చట్టం కూడా ఒకటి పెట్టండి. మీరు లేట్ చేయకండి అయ్యా, లేట్ చేస్తే శేఖర్ మాస్టర్ కూడా మారిపోతాడేమోనయ్యా. మాస్టర్ రెడీగా ఉన్నారు, మాస్టర్ చీర తెచ్చుకున్నాడు. ఇప్పుడే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్తా, వినతి పత్రాన్ని నేను అందజేసి వస్తా, మీరు కట్టుకోవద్దు మాస్టర్ చీరని. సరే చంద్ర. ఈ ఆడాళ్ళు హింసావాదులు